ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ 2014 కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ 750, 2000 అంతకంటే తక్కువ పింఛన్లు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళు 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఏ విధమైన ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు గల పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెన్షన్లో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని. చాలా బాధాకరమైన విషయం. ముసిలోళ్ళు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఆర్టీసీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా కడప టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్ శ్రీనివాసరెడ్డి సార్కు, మా కడప ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి మాధవిరెడ్డి మేడం గారికి నమస్కారములు. నిన్న 7వ తేదీ జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిందే. దాని గురించి శ్రీనివాసరెడ్డితో నేను పర్సనల్గా మాట్లాడి, సార్ మేమంతా బాధపడినాము, ఈ విధంగా జరిగిన ఇన్సిడెంట్ అది ఎంత పునరావృతం కాకుండా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఏదో ఒకటి జీవనభృతి కానీ, లేకుంటే వృద్ధాప్య పెన్షన్ రూపంలో కానీ ఏదైనా కానీ, జీవనభృతి అయితే 5000 వస్తుంది, ఇదైతే 4000 రూపాయలు వస్తుంది, ఏదో ఒకటి విధంగా మీరు పాజిటివ్గా తీసుకొని మీరు చేయాలి సార్ అనే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి నిన్న మన ఎమ్మెల్యే మేడం గారు ఇట్లా మీటింగ్ పెట్టేసి మంత్రివర్గం సమానంలో మేము గవర్నమెంట్ కూడా ప్రపోజల్ పంపినాము. 1/9/2014 ముందుండే వాళ్ళకు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా 700 రూపాయలు పైకి వచ్చే ఏది పథకాలు కూడా వాళ్ళ అనర్హులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెన్షన్ సంబంధంగా నేను కూడా శ్రీనివాసరెడ్డి సార్ కూడా మనం అడిగినాను, పెన్షన్ రూపంలో దాంట్లో మిక్స్ చేయమని చెప్పినాను. దాని మాదిరి నేను మేడం కూడా పెన్షన్ రూపంలో ఇచ్చేదానికి కూడా వాళ్ళు అడుగుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పింది. కాబట్టి పెన్షన్ కానీ జీవనభృతి కానీ ఏదో ఒకటి గవర్నమెంట్ లెవెల్లో తీసుకొని చేస్తే కన్నా మాకు కూడా బాగుంటుంది. మరి నా విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు వచ్చేసి ఈ పెన్షన్ కానీ జీవనభృతి కానీ త్రూ ఆర్టీసీ ద్వారా పోతే బాగుంటుంది. 1/2014 ముందు ఉండేవాళ్ళంటే డేటా అంతా ఎండి ఆఫీస్లో ఉంటుందన్నమాట. 1/2014 ఎవరు ఉండాలి ఏం కదంటే ఎంతమంది స్క్రీన్ మీద వస్తుంది మనుషులు, దాని ప్రకారము 5000 రూపాయలు 5000 ఇస్తారు, జీవనభృతి ఇస్తారా, పెన్షన్ సంబంధంగా ఆర్టీసీ ద్వారా చెల్లిస్తారా, ఆర్టీసీ ద్వారా చెల్లిస్తే ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు. అదే గవర్నమెంట్ మీ సచివాలయం ద్వారా మీరు పెన్షన్ గిన్షన్ అంటే కన్నా వారు ఇంకా చాలా సమస్యలు దండిగా వస్తాయి. మీరు డేటా కలెక్షన్ చేసుకోవాలంటే మీ వల్ల అది చాలా సాధ్యం కాదు. అది కాబట్టి ఆర్టీసీలో మా సాఫ్ట్వేర్లు అంతా బ్యాంక్ అకౌంట్స్తో కూడా బ్రహ్మాండంగా ఉంది. అంటే నీట్గా తెలుస్తుంది అన్నమాట ఎంతమంది ఉన్నారు. దాని ప్రకారము 5000 రూపాయలు జీవనభృతి, లేదు పెన్షను ఓల్డేజ్ పెన్షన్ 4000 రూపాయల ప్రకారం ఇస్తే బ్రహ్మాండంగా ఉంటాయని అనుకుంటున్నాము. అది కూడా 1/9/2014 ముందుండే వాళ్ళకే అని కూడా మన మేడం చెప్పింది. కాబట్టి మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దని నేను కోరుచున్నాను. కాబట్టి అదేనా మేలే కదా, అది కూడా మనకు లేకుంటే ఏ విధంగా బతుకుతాము. కాబట్టి ఈ విధంగా మనకు చేసినందుకు ఆయన శ్రీనివాసరెడ్డి సార్కు, మేడం గారికి, మన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ జీవితాంతరం మనం రుణపడి ఉంటాము ఆ చేసిన మేలు. ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నా మమ్మల్ని పట్టించుకున్నారా? మన మేడం మన బ్రహ్మాండంగా నేను రిప్రజెంట్ చేసిన శ్రీనివాసరెడ్డి నా మాట విన్నాడు, ఆమెతో తీసుకొని వచ్చేసి ఆమె డిక్లేర్ చేసినాడు. కాబట్టి మనమంతా ఆమెకు వాళ్ళ కుటుంబాలకు మనం శ్రీరామకృష్ణ కాబట్టి మన పెద్దలకు దీవించాలి. కాబట్టి ఏదైనా త్రూ ఆర్టీసీ ద్వారా పోతే సరళంగా ఉంటుంది, అది నా విజ్ఞప్తి. కాబట్టి ఎండి వాళ్ళకు మీరు ఆర్టీసీగా నాకు ఇష్యూ చేస్తే, అయ్యా 2014 ముందుండే వాళ్ళకు ఇట్లా ఈ విధంగా చేస్తున్నాము, మీ ప్రకారం మీరు ఆర్టీసీ ద్వారా మీరు పేమెంట్ చేసే విధంగా మీరు చేస్తే బాగుంటుంది, విధంగా మీరు చెప్తే బాగుంటుందని కనుక మా మేడంకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ కూడా దీన్ని మన్నించి యాక్సెప్ట్ చేసి త్రూ ఎండి ద్వారా చేస్తారని నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి, అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. మెప్మాలో ఉండే రిసోర్స్